నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 కమ్ టు ద పాయింట్. ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటి అంటే టెక్నాలజీ పరంగా మనం ఎంత అభివృద్ధి చెందుతున్నాం కదా. ఇంకా రాజకీయాల కోసం కులాల్ని, మతాల్ని, ఇటు సామాజిక వర్గాల్ని, అలాగే కుటుంబాల్ని కూడా అడ్డు పెట్టుకొని ఒక్కడిని ఎదుర్కోవటానికి ఒక సామాజిక వర్గం ప్రజలను విడదీసేసి చిన్న భిన్నం చేయటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారా? ఇంకా అలాగే ఆలోచిస్తారా? ఇంకా సామాజిక వర్గంలోనే ఉంటున్నారా? ఈ ప్రజల్లో ఉన్న ఈ సామాజిక వర్గం అనే ఒక సెన్సిటివ్ పార్టీని తీసుకొని పవన్ కళ్యాణ్ మీదకి ఏ విధంగా ఒక్కొక్క అస్త్రాన్ని శస్త్రాలుగా మారుస్తూ విసురుతున్నారు అనేది ఈ రోజు మనం చూడబోతున్నాం. ఆశ్చర్యపోతారు, ఏంటి ఇంత దిగజారిపోయిన రాజకీయాలు చేస్తారా? ఒక్కడొచ్చాడు ఏదో తన పని తాను చేస్తున్నాడు, ఏదో చేద్దామన్న తపనతో ఉన్నాడు, ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నాడు. అటు పని చేయని వాడిని ఎలాగో ప్రజలే దింపేస్తారు, కనీసం పని చేసేవాడిని కూడా చేసుకోనివ్వకుండా రకరకాల కుయుక్తులు పన్నుతారా? ఇది ఎంతవరకు కరెక్ట్ అనే దాని మీద, ఇంతకీ వాళ్ళు విసురుతున్న అస్త్రం ఏంటి, అసలు ఏ విధంగా శస్త్రాలుగా మారుస్తున్నారు అనే దాని మీద ఈ రోజు మనం ఖచ్చితంగా చర్చించుకోబోతున్నాం. కనుక నేను ఎవరి గురించి అయితే చెప్తున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ టాపిక్ని కంపల్సరీ 10 మందికి చేరవేయాల్సిన బాధ్యత మీదే. చెప్పడం వరకు మా వంతు, 10 మందికి చేరవేయాల్సిన బాధ్యత అయితే మీ మీదే ఉంది. ఎందుకంటే మంచి చేస్తున్న వాడిని మంచి చేసుకొని వాళ్ళు కానీ ఈ విధంగా అడ్డుకట్ట వేయటం అనేది కరెక్ట్ కాదు అనే దాని మీద ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇక పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఒకప్పుడు రాజకీయాల్లోకి నేతలు రాగానే, ఎవరన్నా నాయకులు రాగానే రాజకీయ పరంగానే ఉండే విభేదాలు ఆ తర్వాత ఏమైనాయి అంటే కులాల వారీగా వచ్చాయి. కులాల వారీ దాటిపోయిన తర్వాత కుటుంబాల వారీగా వచ్చాయి. ఇక కుటుంబాల వారీగా కూడా దాటిపోయి ఎలా వచ్చాయి అంటే చిన్న భిన్నం, తల్లి లేదు, బిడ్డ లేదు, కూతురు లేదు, తండ్రి లేదు, వీళ్ళు ఎవ్వరు ఏ బంధాలు లేవు. ఒక్కడిని ఓడించడానికి ఎన్ని రకాలైన ఎత్తులు వేసేస్తున్నారు అనడానికి ముద్దరగడ పద్మనాభం గారినే ఉదాహరణగా తీసుకుందాం. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఏం జరిగింది? పవన్ కళ్యాణ్ గారికి ధీటుగా ఎవరినైనా ఉండాలి అంటే ఏమి ఆలోచించారు అంటే పిఠాపురాన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవటానికి కారణం ఏంటి అంటే చాలామంది కాపులే అని అనుకుంటారు. అక్కడ కాపులు మాత్రమే లేరండోయ్, చాలామంది సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, మిగతా సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా పిఠాపురంలోనే ఉన్నారు. ఈ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడించడానికి ఎన్ని ఎత్తుగడలు వేశారో, ఆయన గెలిచిన తర్వాత కూడా మళ్ళీ అక్కడ బదనాం చేయటానికి ఆయనకి మళ్ళీ రకరకాల కుట్రలు పన్నుతున్నారు. అందులో భాగంగా మొన్న ఏం జరిగింది? దీంట్లో భాగమే ఏం జరిగింది అంటే వంగవీటి రంగా గారి కుమార్తె ఆశా కిరణ్ తెరపైకి తీసుకొచ్చారు. అరే, వంగవీటి రంగా గారు అంటే కాపులకే కాదు అందరికీ కూడా ఆయన అంటే చాలా ఇష్టం. ఆయన్ని ఒక దేవుళ్ళ భావించి గుండెల్లో పెట్టుకుంటారు. ఆ విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే ఇప్పుడు చాలా మందికి తెలియని మాట ఏంటి అంటే, చాలా మందికి అంటే గుర్తుంచుకోండి, ప్రత్యర్థులకు తెలియని విషయం ఏంటంటే రంగా గారిని పవన్ కళ్యాణ్ గారిలో చూసుకుంటున్నారు చాలా మంది. ఎందుకంటే రంగా గారి ఆశయాలు, పేదల కోసం పరితపించే తపన, అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నాయి కాబట్టి ఆయన్ని ఈయనలో చూసుకుంటున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదు అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఒక వ్యక్తి ఎవరైతే ప్రజల కోసం పోరాటం చేస్తారో వాళ్ళ గురించి ఖచ్చితంగా ప్రజలు ఆలోచిస్తారు. తాము ఎప్పుడైతే అభిమానించే ఒక వ్యక్తి, తమ కోసం పోరాడిన ఒక వ్యక్తి ఆయన ఏమేం చేశారు ఏంటో అని గుర్తు చేసుకుంటే ఇప్పుడు పనిచేస్తున్న వ్యక్తిని అదే వ్యక్తిలో చూసుకుంటున్నారు అంటే అది మామూలు విషయం కాదు. ఇది గమనించిన ప్రత్యర్థులు ఏం చేస్తున్నారు అంటే కాపుల మీద పడ్డారు. కాపుల్లో విడదీయాలి, కాపులను విడదీయాలి, ఇదే పనిలో పడ్డారు. ఉదాహరణ చెప్తా. మొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు అంటే ఈ ముద్రగడ పద్మనాభం గారి కుమార్తె క్రాంతిని ఈ ప్రత్తిపాడుకు సంబంధించి, నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జిని చేశారు. ఇప్పుడు దాన్ని ఎలా క్యాష్ చేసుకున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటే ఇప్పుడు ఈ ముద్రగడ పద్మనాభాన్ని చెరుకు గడలా పిండేసి ఆ చెరుకు రసాన్ని వాళ్ళు తాగేసి ఆ పిప్పిని మాత్రం కాపుల మీదకు విసిరేయాలి అనే ఆలోచనలో పడ్డారు. ఎందుకంటే ముద్రగడ గారు అంటే చాలా మందికి ఎంత గౌరవం అంటే 100% ఆయన అంటే కాపు ఉద్యమ నేతగా ఆయన అంటే చాలా గౌరవం అందరికీ. ఒక 30% పోగొట్టుకున్నారు. ఎప్పుడు వైఎస్ఆర్సీపీతో కలిసి 30% పోగొట్టుకున్నారు. ఇక మిగిలింది ఎంత? 70%. కూతుర్ని దూరం చేసుకొని ఇంకో 20% పోగొట్టుకున్నారు. మిగిలింది ఎంత? 50%. ఈ 50%లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడిస్తాము, అలా పవన్ కళ్యాణ్ గనక ఓడించకపోతే నా పేరు మార్చుకుంటా అన్నట్టుగా ముద్రగడ పద్మనాభరెడ్డి అని పేరు మార్చుకున్నారు. అక్కడ 30% పోయే. ఇక మిగిలింది ఎంత?
20% మాత్రమే. ఈ 20% కూడా ముద్రగడకి ఎందుకు ఇవ్వాలి? ఆ 20% కూడా మనం వాడుకుందాం. ఉన్న 100%లో 80% తీసేశారు అభిమానం అనేది ఆయన మీద. ఇంకా 20% మిగిలింది. ఆ 20% కూడా తీసేసి ఆయన్ని ఒక మూల కూర్చోపెట్టాలన్న ఉద్దేశమో ఏమో తెలియదు కానీ మళ్ళీ తెరపైకి పిఠాపురానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా చేసే అవకాశాలు ఉన్నాయి, ఆయన్ని పిఠాపురం ఇన్ఛార్జిగా చేస్తున్నారు అనే వార్త అయితే బయటకు వచ్చింది. ఒక రకంగా చెప్పాలి అంటే ఇది కనుక ఒక రూమర్ లాగా, ఒక వార్త లాగా ఉంటేనే ముద్రగడ పద్మనాభం గారికి గౌరవం ఉంటుంది. ఎందుకంటే 20% ఉంది, ఆ 20%ని నిలబెట్టుకుంటే మంచిది. ఒకవేళ ఇన్ కేసు పవన్ కళ్యాణ్ గారి మీదకి ఎగైనెస్ట్గా వచ్చారనుకోండి ముద్రగడ పద్మనాభం గారికి ఆ 20% కూడా పోతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడించాలి అనుకున్నారు, కానీ కుదరలేదు, ఆయన గెలిచారు, కరెక్టే కదా. గెలిచినప్పుడు పని చేయలేదు అనుకోండి, ముద్రగడ పద్మనాభం గారే కాదు మిగతా కాపులు ఎవరైనా సరే, మిగతా కమ్మలు ఎవరైనా సరే, ఇంకా కులాల గురించి ఆలోచిస్తున్నామంటే నిజంగా మనం ఏ స్థితిలో ఉన్నాం ఒకసారి ఆలోచించండి. ఏ స్థితిలో ఉన్నాం? మిగతా వాళ్ళు ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ నువ్వు చెప్పింది ఏంటి, నువ్వు చేసేది ఏంటి అని క్వశ్చన్ చెయ్యాలి. పని చేస్తున్నాడు కదా, చేసుకొని ఇవ్వచ్చు కదా. పని కూడా చేసుకొని ఇవ్వకుండా చేసుకుంటున్న వాడి మీద పక్కన వాళ్ళకి బుద్ధి లేదనుకో, మనకు ఉంటుంది కదండి. ముద్రగడ పద్మనాభం గారు మీ అనుభవం ఏమైంది, మీ ఆలోచన విధానం ఏమైంది? వాళ్ళెవరో చెప్తే ఆ 20% కూడా పోగొట్టుకొని మీరు పిఠాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అయితే ఆ 20% కూడా పోతుంది. మీ అభిమానులందరూ, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళందరూ ఏమవుతారు ఒకసారి ఆలోచించుకోండి. అరే పిఠాపురంలో ఆయన్ని ఓడించడానికి వంగా గీత గారిని నిలబెట్టారు. ఎందుకు? మనందరికి తెలిసిందే. అరే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి పన్నని కుయుక్తులు లేవు. అందులో ఒక లేడీని కూడా నిలబెట్టారు. ఎలాగా? వంగా గీత గారిని, తెలిసిందే కదా. ఆవిడ మీద పవన్ కళ్యాణ్ ఆవిడ్ని గెలవలేరు అన్నట్టుగా ఆవిడ్ని కూడా నిలబెట్టారు. కానీ ఏం జరిగింది? అంచనాలు తారుమారైపోయి 2024లో భారీ మెజారిటీలో పిఠాపురంతో గెలిచారు. అవునా కదా? మనందరికి తెలిసింది. ఇది 10 సార్లు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా, అది పిఠాపురానికి సంబంధించి ఇన్ఛార్జిగా ఈ ముద్రగడని చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటే, ఒక్కసారి ఇది ఎంత సెన్సిటివ్ పాయింట్ అంటే, ఇంకా కులాల గురించి ఆలోచిస్తున్నారా? సమాజంలో ఇంకా ఆ చిన్న సెన్సిటివ్ పాయింట్ ఉంది, ఆ సెన్సిటివ్ పాయింట్ని పట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళు పట్టుకున్నది ఏంటి అంటే సెన్సిటివ్ పాయింట్. పిఠాపురంలో ఒక పీఠాధిపతిగా ఉన్నాడైనా, వాళ్ళు వ్యంగ్యంగా చెప్పారు కానీ ఒక రకంగా చెప్పాలంటే అది వాస్తవమే. పాపం ఆయన్ని వెక్కిరించాలని పేరు పెట్టారు, కానీ అది నిజంగా చెప్పాలంటే వాస్తవమే. పిఠాపురానికి పీఠాధిపతే, ఆ విధంగానే పనిచేసుకుంటున్నారు. పీఠాధిపతులే, ఏ మఠాధిపతులు, ఇంతకు ముందు వచ్చిన మఠాధిపతులు ఏం చేయలేకపోయారు. అందుకే ఇప్పుడు వచ్చి పీఠాధిపతి పిఠాపురానికి పీఠాధిపతిగా పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. ఒక పిఠాపురానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులు పిఠాపురంలో ఉన్నారా? ఒకసారి ఆలోచించండి. గ్రామీణులు పిఠాపురంలోనే ఉన్నారా? ఇంకెక్కడా లేరా? ఆయన ఎక్కడ ఏం బాగు చేయలేదా? రైతులు పిఠాపురంలోనే ఉన్నారా? ఇంకెక్కడా లేదా? అది చెప్పడానికైనా కొద్దిగా ఉండాలి. పిఠాపురంలో ఓడించాలి, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని బద్నాం చేయాలి, పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి సంబంధించి రకరకాల రూమర్స్ క్రియేట్ చేసి, లేకపోతే జనసేన పార్టీకి సంబంధించి రకరకాల కుయుక్తులు పన్ని జనంలోకి ఎలా తీసుకెళ్ళాలి అంటే, పవన్ కళ్యాణ్ సరిగ్గా పనిచేయట్లేదనో, పవన్ కళ్యాణ్ కింద ఉన్న వాళ్ళు సరిగ్గా పనిచేయట్లేదనో ఇటువంటి రూమర్స్ క్రియేట్ చేయాలి. ఎత్తుగడలు వేయాలి. ఎవరు వేస్తారు? ఈ ముద్రగడను ఉపయోగించి ఎత్తుగడలు వేసి, చెరుకు గడలా పిండేసి, ఇక రకరకాలుగా ఆయన్ని ఆస్తి పరంగా దెబ్బతీయాలి, పేరు పరంగా దెబ్బతీయాలి. ఒక రకంగా ఇక్కడ కూడా ఆలోచించట్లా, అరే ఉన్న ఇంత 100%లో మనకున్న గౌరవంలో 80% తీసేశారు, 20% ఉంది, ఇది కూడా తీసేస్తారా? ఎందుకు? మన పని మనం చేసుకుందామని ముద్రగడ గారు ఇంకా ఎందుకు ఆలోచించట్లేదు అనేది చాలా సామాజిక వర్గం వాళ్ళే కాదు, చాలా మంది కూడా ఆయన అభిమానించే వాళ్ళు, మిగతా వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా అదే, ముద్రగడ గారికి ఏమైపోయింది అసలు, ఎందుకు ఆలోచించట్లేదు అనేది. కాకపోతే ఇక్కడ నేను చెప్పాల్సింది కులాల గురించి కాదు, నేను చెప్తుంది ఒకటే మాట. ఏ పాయింట్, ఎంత సెన్సిటివ్ పాయింట్ ఉందో ఆ సెన్సిటివ్ పాయింట్ని తీసుకొని ఇప్పుడు చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ని ఆపడం ఎవరి వల్ల అవ్వదు. ఎందుకంటే ప్రజల్లో ఫుల్ పాజిటివ్నెస్ వచ్చింది, దాన్ని నెగిటివ్ చేయటం ఎవరి వల్ల అవ్వదు అన్న ఉద్దేశంతో వాళ్ళకున్న ఒకే ఒక్క సెన్సిటివ్ పాయింట్ ఏమిటి అంటే, ఈ కాపు సామాజిక వర్గంలో చీలికలు ఇవి తీసుకువస్తే వాళ్ళకి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడించడానికి ఈజీ అవుతుందని ఇప్పటి నుంచే, ఎక్కడ 2029, ఎక్కడ 2026, ఇంకా టైం ఉంది, ఇప్పటి నుంచే వాళ్ళు పావులు కదుపుతున్నారు. అంటే ఒక్కసారి
కాపు సామాజిక వర్గం వాళ్ళందరూ ఆలోచించుకోండి. మీ ఇక్కడ కాపు సామాజిక వర్గం గురించి ఎందుకు చెప్తున్నాం అంటే మీలో ఉన్న మంచితనాన్ని క్యాష్ చేసుకోవటానికి ఎంతమంది ఎన్ని రకాల కుయుక్తులు పన్నుతున్నారో చూసుకోండి. ముద్రగడ గారంటే మనందరికీ కక్షేమీ కాదు, మనకేం కోపమేం కాదు, కాపు ఉద్యమానికి తెరతీసింది ఆయనే అన్నట్టుగా అందరూ చెప్పుకుంటున్నారు. కాకపోతే ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు పాపం ఆయన్ని బద్నాం చేస్తున్నారు. ఆయన ఇంకా సరే వాళ్ళ ఊబిలో చిక్కుకొని ఉంటే మనం కూడా మీరందరూ కూడా ఎవరు చేయాల్సింది ఏమీ లేదు. కాబట్టి మీరు మాత్రం ఒక తాటిపై ఉండండి. మనమంతా ఒకటి పని చేయటానికి ఒకడు వచ్చాడు, వాళ్ళు కమ్మ వాళ్ళ, కాపు వాళ్ళ, లేకపోతే ఇంకొకళ్ళ, రెడ్డి వాళ్ళు, ఇవన్నీ వద్దు, పక్కన పెట్టేసండి. పని చేయటానికి, మనకి పని చేయటానికి, ప్రజలకు సేవలు చేయటానికి ఒక్కడు వచ్చాడు. ఆ ఒక్కడికి సహాయ సహకారాలు అందించండి అని చాలా మంది చెప్పుకుంటున్న మాట. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ పద్మనాభ రెడ్డి అనే ఈ పద్మనాభాన్ని ఏం చేశారు అంటే, ముద్రగడ పద్మనాభం గారిని ఏం చేశారు అంటే పద్మ వ్యూహంలా పవన్ కళ్యాణ్ గారి మీదకు వదిలేశారు. ఇంకో విషయం తెలుసా, పద్మ వ్యూహంలో అభిమన్యుడితో ఎందుకు పోలుస్తామంటే అభిమన్యుడికి వెళ్ళటం మాత్రమే తెలిసింది. పాపం తల్లి గర్భంలో ఉన్నప్పుడు అర్జునుడు చెప్తుంటే వెళ్ళటం మాత్రమే తెలిసింది, బయటకు రావటం తెలియలా. సో అందుకని అభిమన్యుడు తెలిసి తెలియని వయసు కాబట్టి ఆవేశంతో అక్కడికి వెళ్ళి తిరిగి వెనక్కి రాలేక ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. కానీ ఇక్కడ అభిమన్యుడిలాగా ఉంది ఎవరు, పవనుడు ఉన్నాడు అభిమన్యుడి ప్లేస్లో. కాకపోతే అభిమన్యుడి ఆలోచన వేరు, పవనుడి ఆలోచన వేరు. అభిమన్యుడికి వెళ్ళటం మాత్రమే తెలిసింది, ఇక్కడ పవనుడికి వెళ్ళటమే కాదు తిరిగి రావటం కూడా తెలుసు. ఆ ఉద్దేశంతో ఆయన ఎంటర్ అయ్యారు. బయటికి రావటం తెలిస్తేనే ఎంటర్ అయ్యే ఆలోచన శక్తి ఉన్నది ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి మాత్రమని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంకో విషయం, మీరు ఎన్ని వ్యూహాలు పన్నుతారో పన్నండి, ఎన్ని సామాజిక వర్గాల మీద చిచ్చులు పెట్టే ప్రయత్నాలు చేస్తారో చెయ్యండి, నో యూజ్. ఎందుకు అంటే మీరు అనుకున్నట్టు ఒకప్పుడు ఆయన వెనకాల నూనూగు మీసాల ఓటు హక్కు లేని కుర్రాళ్ళు మాత్రమే ఉన్నారన్నారు కదా. ఇప్పుడు ఆయన వెనకుంది ఎవరో తెలుసా, గిరిజనులు, కార్మికులు, కర్షకులు, రైతులు, అనాథ బిడ్డలు. ఆ అనాథ బిడ్డలు కూడా అంటే ఆయన కోపం వస్తుంది, భగవంతుని బిడ్డలు, ఇట్లా అందరూ ఉన్నారు. సో మీరు ఎన్ని కుయుక్తులు పన్నినా ఆయన్ని ఏమీ చేయలేరు. ఆయన దృష్టి అంతా కేవలం ప్రజల మీద, ప్రజా సమస్యల మీద, వాటి పరిష్కారం మీద మాత్రమే ఉంది. కాబట్టి ఈ కుయుక్తులు ఆపేసి పని చేసుకునేవాడిని పని చేసుకునివ్వండి అని మాత్రమే మేము చెప్పగలం. ఒకవేళ ఇన్ కేసు మేము అలా చెయ్యం, మేము పన్నుతూనే ఉంటామంటే అది మీ కర్మ. ఎవరు ఏం చెప్పే సిచ్యువేషన్లో ఉండరు. ఎందుకంటే మీ ప్రమాదాన్ని మీరే కొని తెచ్చుకున్నట్టే. ఆయనతో పెట్టుకోవడం అంటే కొరివితో తలగొక్కున్నట్టే. ఎందుకంటే ఆయన ఏం చేయడు, ఆయన ఒకటే చేస్తాడు, ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తారు. మీరు రెచ్చగొట్టే కొద్దీ రెచ్చిపోడు, పనిలో రెచ్చిపోతాడు, మాటల్లో రెచ్చిపోడు. ఎక్కడ రెచ్చిపోవాలో తెలుసు, ఎక్కడ తగ్గిపోవాలో కూడా తెలుసు. మీరు ఎంత రెచ్చగొడితే అక్కడ ఏం జరుగుతుంది, రెచ్చిపోయి పనులు చేస్తారు. ఈ పని మీరు చేయట్లేదా అంటే అంతకు డబల్ రెట్ ఇంకో పని చేస్తాడు. కాబట్టి ఆయన రెచ్చగొట్టే పనిలో పడతారో మరి లేకపోతే ఇలా చిచ్చులు పెట్టే పనిలో పడతారా అన్నది మీ ఇష్టం. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.